హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ కైతాపురం గ్రామ చెరువులు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళగా అరుదుగా కనిపించే బంగారు వర్ణంలో ఉన్న బంగారు తీగ చేప మత్స్యకారులకు దొరికింది. మత్స్యకారులకు చేపలు వేట జీవనాధారం. ప్రతిరోజు ఏదో ఒక రకంగా చేపలను ఇంటికి తీసుకెళ్లాల్సిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపుర గ్రామంలో చెరువుల వద్దకు చేపలు పట్టడానికి వెళ్ళారు. అరుదైన చేపలు కూడా చిక్కాయి. మత్స్యకారులు చేపలు పడుతుండగా బంగారు వర్ణంతో ఉన్న చేప కనిపించింది. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ముఖాలు వెలిగిపోయాయి. బంగారు తీగ చేపగా దీన్ని చెప్తా ఉంటారు. ఈ అరుదైన చేపను వేలంపాటు వేయగా ఎంతకి పోయిందో తెలుసా? 10,000 రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. కైతాపురం గ్రామస్తుడే ఈ బంగారు తీగ చేపను కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న చేప దొరికిన ఈ చెరువులోనే రాకాసి చేపలు కూడా ఉన్నాయంటున్నారు జాలర్లు. రాకాసి చేపలు చూడ్డానికే భయంకరంగా ఉంటే బంగారు తీగ మాత్రం తలతల మెరిసిపోతూ ఆకట్టుకుంటుంది. శాస్త్రీయంగా ఇది గోల్డ్ ఫిష్ జాతికి చెందిన ఒక రకం. మన ఊర్లలో చెరువుల్లో పెరిగే చేపల్లో ఇలాంటి రకం రావడం చాలా అరుదు. లక్షల్లో ఏదో ఒక చేపకు మాత్రమే ఇలాంటి సిగ్మెంటేషన్ ఉంటుంది. సాధారణంగా ఈ చేప బరువు తక్కువగానే ఉన్నప్పటికీ దీని ధర 10,000కు పలకడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? చాలామంది ఇలాంటి బంగారు రంగు చేపలు దొరికితే అది అదృష్టం కింద భావిస్తారు. గ్రామంలోని కొందరు ఉత్సాహవంతులు దీన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడటంలో వేలంపాట్లో అంత ధర పలికింది. ఇది చివరకు కైతాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దీన్ని దక్కించుకున్నారు. రాకాసి చేపలు కూడా ఇందులో ఉన్నాయి అంటూ కూడా జాలర్లు చెప్తా ఉన్నారు. ఈ రాకాసి చేపలు స్థానిక చేప జాతులను, చేప పిల్లలను తినేస్తూ ఉంటాయి. ఇవి చెరువులో ఉంటే ఇతర చేపలు పెరగడం కష్టమవుతుంది. రాకాసి ఉన్న చేపలు ఈ చెరువులో ఇంత అద్భుతమైన బంగారు చేప బతికి ఉండడం, మత్స్యకారుల వలకు చిక్కడం ఒక అద్భుతమైన గ్రామస్తులు అనుకుంటా ఉన్నారు. సాధారణంగా ఇలాంటి అరుదైన చేపలు దొరికినప్పుడు వాటిని తినడానికి కాకుండా అక్వేరియంలో ఉంచడానికి లేదా అదృష్టం కోసం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ బంగారు చేప కైతాపురం గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇలాంటి వింతలు ప్రకృతి పట్ల మనకు మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి చేపలు ఎప్పుడన్నా చూసుంటే ఖచ్చితంగా ఏ చేప ఇంత గొప్పగా ఉంటుందో ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.